వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మే 4న ఢిల్లీలో కొత్త బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. దేశ రాజధానిలో ఇప్పటి వరకు సిద్ధమైన బీఆర్ఎస్ కేంద్రం పార్టీ కార్యాలయం. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న అకాల వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ నది. లో లెవెల్ బ్రిడ్జ్ రోడ్డు మీద నుండి వరద ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు. ఖమ్మం జిల్లా పాలేరులోని వైఎస్ఆర్టీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు. వైఎస్ఆర్ బిడ్డ పాలేరులోనే పోటీ చేస్తుందని స్పష్టం. కాళాజిగూడ బాలిక మౌనిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కు అందజేత. డీటెయిల్స్ చూస్తే మే 4న ఢిల్లీలో కొత్త బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్లనున్నారు. నేడు లేదా రేపు ఆయన ఢిల్లీకి పయనమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దేశ రాజధానిలో బీఆర్ఎస్ కేంద్రం పార్టీ కార్యాలయం సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో నేడు ఇరిగేషన్ శాఖపై తొలి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో కరివెన, ఉద్దండపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణపూర్, కొడంగల్, వికారాబాద్కు వెళ్లే తాగునీటి కాల్వలను సమీక్షిస్తారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రుద్రవెల్లి వద్ద లో లెవెల్ రోడ్డు బ్రిడ్జి మీద నుండి మూసీ ప్రవహిస్తోంది. బీబీనగర్, పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భీమలింగం, కత్వా వద్ద కూడా లో లెవెల్ బ్రిడ్జి రోడ్డు మీద నుండి మూసీ ప్రవహిస్తోంది. దాంతో బోలేపల్లి, చోటుపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా పాలేరులోని వైఎస్ఆర్టీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత్రి షర్మిల పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఈ సందర్భంగా ఆమె జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ బిడ్డ పాలేరులోనే పోటీ చేస్తుందన్నారు. ఎవరికి ఎటువంటి అపోహలు అవసరం లేదని అన్నారు. కార్మికుడు లేకపోతే మెతుకు లేదని అన్నారు. దేశ పురోగతికి కార్మికులు అవసరమన్నారు. అసలు కార్మికులు అంటే తెలంగాణలో కనీసం 1,20,00,000 మంది కార్మికులు ఉంటారు. అంతకంటే తక్కువ అయితే ఉండదు. అంతమంది కార్మికులు ఉన్న ఈ తెలంగాణలో మరి కార్మికుల సంక్షేమం కోసం సర్కారు ఏం చేస్తుంది? కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు? కనీసం కార్మికుల సంక్షేమం కోసం అన్న ఒక బోర్డు అయినా ఉందా? కనీసం కార్మిక సంక్షేమం కోసం ఒక బోర్డు కావాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది. కానీ ఈ రోజుల వరకు కూడా అవి కూడా సాధించుకోలేకపోయారు కదా కార్మికులు. అంతగా వాళ్ళ పోరాటాన్ని తొక్కిపెడుతున్నాడు కదా తన చెప్పు కింద కేసీఆర్ గారు. అసలు కార్మికుల సంక్షేమం కోసం ఒక బోర్డు లేదు. వాళ్ళ సంక్షేమం కోసం నిధులు కేటాయించడం లేదు. బడ్జెట్ లో వాళ్ళకు ప్రావిజనే లేదు. మరి కేసీఆర్ గారు కార్మికులను ఎలా గౌరవిస్తున్నాడు? 8 గంటలు పని చేయించుకోవాలి అని నియమం చెప్తుంటే మన రాష్ట్రంలో 12 గంటలు పని చేయాలి అన్నది కార్మికుల విధి అయిపోయింది, రీతి అయిపోయింది. ఇది అన్యాయం కాదా? కేసీఆర్ గారు కార్మికులను ఎలా గౌరవిస్తున్నారో ఒకసారి చెప్పాలి. నిన్న సెక్రటేరియట్ లో కేసీఆర్ గారు తొలి సంతకం అసలు రెగ్యులరైజ్ చేయాలన్న వాళ్ళ డిమాండ్ లక్షల్లో ఉంటే
1,00,000 మంది అయినా మా ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ లో కాకుండా రెగ్యులరైజ్ చేయాలి అన్న డిమాండ్ ఉంటే కేవలం 5,000 మందికి. సికింద్రాబాద్ కాళాసీగూడలోని నాలాలో పడి మరణించిన బాలిక మౌనిక కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మౌనిక కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును మంత్రి అందజేశారు. మౌనిక తల్లిదండ్రులను మంత్రి, డిప్యూటీ మేయర్ పరామర్శించారు. మౌనిక మృతి ఘటన చాలా బాధాకరమని చెప్పి అన్నారు మంత్రి. మొన్న మనందరికీ తెలుసు, ఒక అభం శుభం నిలవనటువంటి చిన్న అమ్మాయి మౌనిక మరణించినటువంటి సంఘటన అందరినీ కలిసివేసినటువంటి సంఘటన. బట్ వాళ్ళది ఒక పేద మధ్యతరగతి కుటుంబం. చనిపోయినటువంటి అమ్మాయిని మనం తేలేకపోయినప్పటికీ కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి ధర్మం మన పైన ఉంది. అందుకే నిన్న సాయంత్రం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, వారి యొక్క తల్లిదండ్రులు, రెండోది ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్, వాళ్ళ బంధువులు మనందరూ వాళ్ళు బాగా బాధపడుతున్నటువంటి సందర్భం. చనిపోయిన నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మనందరికీ తెలుసు, ఒక చిన్న అమ్మాయి రెగ్యులర్గా మన ఇంట్లో ఆడుకునేటువంటి అమ్మాయి, స్కూల్కి పోయినా మార్కెట్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ ఆ అమ్మాయితో ఉన్నటువంటి అనుబంధాలు తల్లిదండ్రులకు అవి మర్చిపోలేనటువంటి అనుబంధాలు. బట్ ఆ బాధ అనేది మరి ఆ కుటుంబాన్ని కలిసివేయడమే కాకుండా సమాజాన్ని కూడా కలిసివేసింది. బట్ తల్లిదండ్రులకు మనం ఏం చేసినప్పటికీ ఆ బాధ తీరేటువంటి అంశం కాదు. అయినప్పటికీ మరి ఈరోజు వారికి ఒక 5 లక్షల రూపాయలు, ఈ 5 లక్షలే కాకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలో నేను ఒక వారం 10 రోజులైన తర్వాత మళ్ళీ పిలిపించుకొని మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే మున్సిపల్ అధికారులకు, వాటర్ బోర్డ్స్, ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇంకా 2-3 రోజులు వర్షం ఉన్నాయి, కొంత అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రెండోది అన్ఫార్చునేట్ ఏంటంటే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మరి కేటీఆర్ గారు ఎంత ఎఫర్ట్ పెడుతుండో హైదరాబాద్ విషయంలో మీకు అందరికీ తెలుసు. మీకు ఒకవైపున స్ట్రాటజిక్ నాలా కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, దీంతో పాటు చాలా అద్భుతాలు జరుగుతున్నప్పటికీ కొన్ని సంఘటనలు అయితే గతంతో పోల్చుకుంటే మీకేంటంటే ఇంత భారీ వర్షాలు మీరు చూసారు. గతంలో భారీ వర్షాలు గత కొన్ని రోజులుగా మూసీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న అకాల వర్షాలకు మూసీకి వరద నీటి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు నీటితో కళకళలాడుతూ ఉంది. మూసీ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 632.70 అడుగులుగా ఉంది. గత ఏడాది ఇదే నెలలో డెడ్ స్టోరేజ్ 622 అడుగులుగా మూసీ ప్రాజెక్టు ఉంది. ఈ సంవత్సరం అకాల వర్షాల సందర్భంగా మూసీకి ఎగువ ప్రాంతం నుండి వరద వచ్చి చేరుతోంది. జగనాసురుడు 10 తలల రావణుడని, దరిద్రం పాదం అడుగుపెట్టిన దగ్గర నుంచి వ్యవసాయం క్లోజ్ అయిందని సీఎం జగన్ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు. ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరగాడిని శిక్షించకుంటే సమాజానికి నష్టమని అన్నారు. ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నేలమట్టం చేసేశారని, తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి 1000 కోట్లు తెచ్చుకుని కృష్ణానదిలో సగం వాటాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగానే
కృష్ణా, గోదావరి, వంశధార, నాగవళి నదులను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు. గాలేరు, నగరి, ఉత్తరాంధ్ర, సుజల స్రవంతిని గాలికి వదిలేశారని, ముఖ్యమంత్రికి బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసులు వెంటాడుతున్నాయన్నారు. ఇప్పుడేదో జగనన్నకు చెబుదామంట, ఈ 4 ఏళ్లు చెప్పలేదా? జగన్ వినలేదా? సూపర్ స్టార్ రజనీకాంత్ని విమర్శించారంటే వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి అంటూ దేవినేని ఉమామహేశ్వరం వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి ఆటలు సాగుతూ ఉన్నాయి. ఎందుకంటే మీరు కోట్లో ఉంటేయండి, పేటలో ఉంటేయండి, ఎందుకు మార్పు పెట్టిన రంగంలో దింపలేవు? ఇందాక తమ్ముడు చెప్పాడు 3,000 కోట్లు ధర్మశ్రీ కింద ఏమైంది, 4,000 కోట్లు ప్రకృతి వైపరీత్యాల డబ్బులు ఏమైనాయి, 3,000 ప్లస్ 4,000 7,000 కోట్లలో కొంత డబ్బు పోటీ పెడితే మార్కెట్ రంగంలో దిగితే 2,200 వచ్చేది, 2,500 వచ్చేది. ఆ మాత్రం బుద్ధిగా వెళ్ళాలండి. ఆ మాత్రం చేతకాని వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు, జిల్లా మంత్రులు ఎందుకు, లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు? ఇంత అసమర్థులు. ఇవాళ ఈ మొక్కజొన్న రైతు ఉసురు తగులుతూ ఉంది, కళ్ళమ్మడ నీళ్లు కాదు రక్తం వస్తూ ఉంది. చిన్న చిన్న సన్నకారు రైతులు ఏంటి మా కర్మ, ఎంత పెట్టుబడులు పెట్టాం, పెళ్ళాం బుస్తులు తాకట్టు పెట్టాం, 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలో తెచ్చాం, ఇవాళ 2,200 అమ్మాల్సింది డైరెక్ట్గా 700 పోతా ఉంది. ఈ 40-30 క్వింటాల పేరు మీద మరి 20,000 25,000 దళాలను కొట్టుకెళ్తా ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంది, ఇంతకన్నా దుర్మార్గమే ఉంది. ఎంతసేపటికి బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలను కాపాడాలా, తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడాలా. తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకూడదు. నిన్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేసి కేసులు పెట్టి రౌడీ షీట్లు. ఇవాళ ఎర్రనాయుడు గారి అల్లుడి మీద ఎర్రనాయుడు గారి ఇయ్యంకుని తీసుకెళ్లి ఆ సిఐడి తప్పుడు కేసులు. అంటే ఎంతసేపటికి ఎర్రన్న 45 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్నాడు. వాళ్ళ అల్లుడి మీద, వాళ్ళ ఇయ్యంకుడి మీద, రెడ్డి భవాని ఎమ్మెల్యే గెలిచిందని తప్పుడు కేసులా. రామోజీరావు గారి మీద, మార్గదర్శి చిట్ ఫండ్ మీద ఎట్లా తప్పుడు కేసులు పెడుతున్నాడో. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవడు వ్యాపారాలు చేయకూడదు, ఎవడో పనులు చేయకూడదు. మొత్తం లిక్కర్ దోపిడీ డబ్బులు నీకే రావాలి, ఇసుక దోపిడీ డబ్బులు నీకే రావాలి. మొత్తం చివరికి రైతులు కూడా దళాలు చెప్పేసావు. రైతులను కాపాడాలనే ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం. రైతు ద్రోహి. నీ రైతు భరోసా కేంద్రాలు బోగస్, నీ రైతు భరోసా కేంద్రాలు బోగస్. ఏమన్నారు ఆ రోజు? దీనికి బ్రహ్మాండంగా రేటు ఉంది, నేను దీన్ని ఆన్లైన్ బుకింగ్ చేయను, అవసరం లేదు, బ్రహ్మాండంగా రేటు ఉందన్నావు. ఇవాళ ఏంటి? ఈ క్రాప్ బుకింగ్ లేదు, నీకు నష్టపరిహారం రాదంటావు. ఇవాళ 50,000 పెట్టుబడి పెట్టాడు, ₹1,00,000 రావాల్సిన పంట పడిపోయింది, దిగుబడులు తగ్గిపోయాయి. ఈ విధంగా బతికిన దాన్ని తెచ్చిపోసుకుంటే అకాల వర్షాలు వచ్చి తడిపేస్తున్నాయి, రేటు పడిపోయింది. దళారులు వచ్చి 1,600కి ఇస్తావా, 1,500కి ఇస్తావని 600-700 పట్టుకెళ్ళిపోతా ఉన్నారు. వాడు దోచేస్తా ఉన్నాడు. ఎందుకే దళారులు కప్పు చెప్పినాడు? చేతగాడికి ఎందుకే ఒక్క ఛాన్స్ ముద్దు పెట్టి మమ్మల్ని ఆగర్భ శ్రీమంతులని ఎమ్మెల్యేలు దౌర్భాగ్యులు వచ్చి చిన్న నోట్లు పంచి ఇవాళ మీరు దేనేనో మంది తిట్టేస్తే అయిపోయిందా? మీ బతుకులు చెడ పోద్దు లేస్తే చంద్రబాబు గారిని తిట్టిన దేనేనో మంది తిట్ట. ఇప్పుడు ఇక మిమ్మల్ని విమర్శిస్తే, ప్రశ్నిస్తే మీ బతుకంతా దాడి, ఎదురు దాడి, తిట్లు. మొక్కజొన్న కనిపించు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోయింది. కామారెడ్డి మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజంపేట మండలం కొండాపూర్ ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య కామారెడ్డి నుంచి మెదక్ వైపు వెళ్లే రోడ్డు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆత్మకూరు బిక్కేరు వాగు పొంగి పొర్లుతోంది. ఆత్మకూరు మొరిపిరాల గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలకు లోనవుతున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైతుంది. నువ్వు వచ్చిపోయినా మబ్బులా? వచ్చిపోయినా 4 గంటలకి వచ్చినా నాయన, నిద్ర పడతలేదని. ఇప్పుడు లేచి నువ్వు 4 గంటలకు వచ్చినా అని చెప్పి బ్రిడ్జ్ మీద ఒట్లోనే వస్తే ఎట్లుండే. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద ఉన్న వడ్ల రాసులు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి. గూండాల మండలంలో కొన్ని గ్రామాలలో ఐకేపీ, పిఎస్సిఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు కాంటాలు ప్రారంభించారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు, నల్ల కవర్లు, తాటిపత్రులు కూడా ప్రభుత్వమే పంపిణీ చేయాల్సి ఉన్నా ఏ ఒక్క రైతుకు కూడా టార్పాలిన్లు పంపిణీ చేయకపోవడంతో వర్షానికి వడ్ల రాసులు కొట్టుకుపోయి నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే ధాన్యం రాసులు ఉన్న రైతుల వివరాలు నమోదు చేసుకుని కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తమ నాయకుడు చంద్రబాబు నాయుడిని తమిళ సూపర్ స్టార్, లెజెండరీ హీరో రజనీకాంత్ పొగిడితే వైఎస్ఆర్సీపీ నాయకులకు కడుపు మంట ఎందుకో అర్థం కావటం లేదని టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్పై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజున ఎన్టీఆర్ శత జయంతి వేడుక సందర్భంగా నేషనల్, ఇంటర్నేషనల్ పాపులారిటీ ఉండే టాప్ హీరో రజనీకాంత్ గారు గెస్ట్ గా వచ్చారు. ఆయన నిన్న రాజకీయాలు మాట్లాడలే. చంద్రబాబు విజనరీ అన్నాడు. ఎన్టీఆర్ నటనలో గొప్పతనం చెప్పాడు. దానికి ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు అని అడుగుతుండా. ఆయన 2020 గురించి గుర్తు చేశాడు. నేను ఒక మాట చెప్తుండా, 1995లో 30,000 కోట్లు బడ్జెట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన ఏం మాట్లాడినాడు, 2020కి 2020కి 50 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చే పరిస్థితి వస్తుంది మన రాష్ట్రంలో, హైదరాబాద్ లో అని చెప్పాడు. సంవత్సరానికి బడ్జెట్ 30,000 కోట్లు అయితే 50 లక్షల కోట్లేంది పెట్టుబడులు వచ్చేదేంది అని చెప్పి నవ్వుకున్నారు. ఈ రోజు ఎన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, హైదరాబాద్ లో ఎంత వస్తుంది, టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత వస్తుంది. అది విజన్ అంటే. దానికి ఎందుకు ఏడ్చుకుంటారు? రజనీకాంత్ గారు చెప్పిన దాంట్లో తప్పేంది? మీరు ఎవరయ్యా, ఎవరు మాట్లాడేది? వాళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు అసహ్యంగా ఉంది. తెలుగుదేశంలో బాబు గారు కాళ్ళు పట్టుకొని, ఎన్టీఆర్ కుటుంబం కాళ్ళు పట్టుకొని నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే నువ్వు వాడే భాష ఏంటి? నీ పేరు చెప్పడం నాకు ఇష్టపడటంలా. ఎక్కడున్నావు నువ్వు? రోజా ఎక్కడ బతికావు? ఎవరు రోజా రాజకీయంగా ఎవరు? నువ్వు మాట్లాడిన వీడియోలు చూడు. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎట్ట పొగిడేవో, ఎట్ట ఆకాశానికి ఎత్తేవో, ఈ రోజు నోరు పారేసుకుంటున్నావు. సంస్కారం ఉండాల మాట్లాడేదానికి. ఒక
ఎన్టీఆర్ ఒక చరిత్ర. దేవుడు అంటే ఎన్టీఆర్, రాముడు అంటే ఎన్టీఆర్, కృష్ణుడు అంటే ఎన్టీఆర్. ఆ నటన గురించి రజనీకాంత్ చెప్తే శత జయంతి ఉత్సవాల్లో ఎదవ భాష వాడాలా మీరా? నీచమైన భాష వాడాలా? రజనీకాంత్ గారు ఎన్టీఆర్ గొప్పతనం గురించి, చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి రాజకీయాలు మాట్లాడతారా మీరా? ఇది ఘోరంగా దిగజారిపోయినారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మే 4న ఢిల్లీలో కొత్త బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. దేశ రాజధానిలో ఇప్పటి వరకు సిద్ధమైన బీఆర్ఎస్ కేంద్రం పార్టీ కార్యాలయం. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న అకాల వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ నది. లో లెవెల్ బ్రిడ్జి రోడ్డు మీద నుండి వరద ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు. ఖమ్మం జిల్లా పాలేరులోని వైఎస్ఆర్టీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు. వైఎస్ఆర్ బిడ్డ పాలేరులోనే పోటీ చేస్తుందని స్పష్టం. కాళాజిగూడ బాలిక మౌనిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కు అందచేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.